మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారికి, వీలైతే 12 లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ, గోసేవ కానీ, లేనట్లయితే దానం కానీ ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువుని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహువు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడైతే మారట్లేదు, కానీ మనకి జూన్, జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు. కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని, రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి మనం ఒక్కొక్కటి తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. కర్కాటక లగ్నం ప్రధానంగా చూడండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఎలా ఉంది కర్కాటకం వారికి అనేటువంటి చూసి దాన్ని ఏదైనా మనం ఎలా మార్చుకోవాలి గ్రహస్థితిరీత్యా, మంత్రరీత్యా చూసుకుంటే కనుక కర్కాటకం వారికి ఆదాయం చాలా చక్కగా ఉందండి, 14. అయితే వ్యయం 2 ఉంది. సో నో నీడ్ టు వరీ. అంటే ఓ 14 లక్షలు వస్తే 2 లక్షలు ఖర్చు అని చూపిస్తుంది. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, దీంతో పాటు మీ జన్మజాతకం కూడా చెక్ చేసుకోవాలి. చాలామంది ఏమంటుంటారు, ఏమండి ఇక్కడ ఆదాయం 14.2 అని చూపించారు కానీ నాకు పెద్ద ఆదాయం లేదు. అంటే మీకు ఎక్కడో ధన సంబంధించినటువంటి గ్రహం ఎక్కడో స్ట్రక్ అయిందని అర్థం చేసుకుని దానికి సంబంధించి చేసుకోవాలి. ఏది మీ పర్సనల్ చార్ట్ రీత్యా. అలాగే నేను ఈ వీడియోలో లాస్ట్లో ఫైనాన్షియల్ గ్రోత్ కూడా మంత్రం చెప్పాను, అది కూడా చేసుకోండి. ఇక ఇది ఓకే అంటే ఆదాయ వ్యయాల విషయంలో మీకు ఎక్కడ ఇబ్బంది లేదు అనేటువంటి సూచిస్తుంది. ఎందుకంటే కర్కాటకం వారికి ఎలాగో మనకి గురువు మే మాసం నుంచి 2వ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్కి నో నీడ్ టు వరీ. అయితే 2వ స్థానానికి ఆల్రెడీ ఇప్పుడు వీక్షిస్తున్నాడు, 3ని వీక్షిస్తాడు. అంటే సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ని వీక్షిస్తుంటాడు మే వరకు 2 మే నుంచి ఇది ఉంది. ఇక మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాజ్యపూజ్యము, అవమానము 6గా ఉంది కర్కాటకం వారికి. అంటే ఏమిటి, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో మిమ్మల్ని అవమానించే వాళ్ళ సంఖ్య, అంటే మీ తప్పుని ఎత్తి చూపే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంటుంది. మరి ఇక్కడ 6గా ఉంది కాబట్టి అవమానించే వాళ్ళ సంఖ్యను తగ్గించుకోవాలి కర్కాటకం వారంటే చాలా సింపుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే రాశి నుంచి అష్టమంలో శని సంచరిస్తున్నాడండి. అంటే ఏమిటి, మీరు శనివారాలు మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక మాట మాట్లాడితే మనకు అవమానం వస్తుందని తెలిస్తే శనివారం వెళ్ళకండి. శని హోరల్లో అటువంటి ప్రయత్నం ఏమీ చేయకండి. మనకి ప్లానెటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది, దానిలో శని హోర్ ఎప్పుడు వస్తుందో చూపిస్తుంది.
అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఈ అవమానాలు తగ్గాలి అంటే కాలభైరవ అష్టకం చదువుకోండి. నువ్వులు దానంగా ఇవ్వండి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కాదు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. మరియు నూనె దానంగా ఇవ్వండి. వీలైతే నల్ల కుక్కలు ఉంటాయి, నార్మల్గా కుక్కకైనా సరే నల్లదే ఉండాలని రూల్ ఏం లేదు. వాటికి ఏదైనా తినిపించండి, బిస్కెట్లో బ్రెడ్ ఏదో ఒకటి. మీకు ఖచ్చితంగా అవమానించే వాళ్ళ సంఖ్య మీకు పూర్తిగా తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, అగ్రిమెంట్స్ రాసేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, మధ్యవర్తిత్వంగా వెళ్ళేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా మెయిల్ పంపించేటప్పుడు, మెసేజింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ కోర్సెస్ కానీ చేయాలి అనుకుంటే మే లోపలే తీసుకోండి. లేదా ఇంకొక విషయం, అక్టోబర్ నుంచి ఒక 4.5 monthsలో చేయొచ్చు ఈ నిర్ణయం. ఏది ప్రాపర్టీ, ఎడ్యుకేషను, గృహం కట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే ఈ సంవత్సరం కాస్త మొదటి అంటే క్రోధినామ సంవత్సరానికి ముందే ఇప్పుడు దీని ప్రభావం ఉంది. సంతానం విషయంలో, సంతానాన్ని పొందే విషయంలో, రాజకీయ విషయాల్లో కొంత ఒక 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలి స్టార్టింగ్లో. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోండి. ఏది ఇందాక నేను చెప్పినట్టు అంటే వీలైనంత మట్టుకు మీరు మే నుంచి ఒక 4.5 months, ఆల్మోస్ట్ మే నుంచి మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా కొంచెం ఆ టైం పీరియడ్లో మాత్రం గృహ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఇక మరొక విషయం ఏంటంటే, సహజంగానే మీకు అష్టమ శని సంచారం జరుగుతుంది. ఏమి కంగారు పడకల. అష్టమ శని అంటే కొంచెం లేట్ అవుతుంటాయి అంతే పనులు. అదేవిధంగా చేసేటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పుల కోసం చూడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ శనిలో టెన్షన్ ఏం పడకుండా, చక్కగా బద్దకించకుండా, పోస్ట్పోన్ చేయకుండా కాస్త ఎక్సర్సైజ్ చేయడము, జిమ్స్కి వెళ్ళడము, పేదవాళ్ళకి, కింద పనిచేసేటువంటి వారికి ఏదో ఒకటి ఆనందింపజేయడానికి ఏదో ఒక మనీయో లేకపోతే ఏదో ఒకటి ఇవ్వడం చేస్తూ ఉంటే మీకు చాలా తగ్గుతుంది. ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తుండండి. మరియు దీంతోపాటు స్కంద ఆలయాలకు వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, మీరు స్కందుని యొక్క ఆలయానికి ఎంత వెళ్తే అంత బాగుంటుంది కర్కాటకం వారికి. బికాజ్ ఆఫ్ అష్టమి శని నడుస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చు, లలితాంబిక అమ్మవారి ఆలయాలకు వెళ్ళొచ్చు. అయితే ఈ కర్కాటకం వారికి ప్రధానంగా నేను చెప్పేది ఒకటే, భాగ్యస్థానంలో పితృస్థానం అంటారు, అక్కడ రాహు సంచారం జరుగుతుంది. కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు నిత్య దేవతారాధనతో పాటు అమావాస్య వచ్చినప్పుడు పితృతర్పణాలు చేయడం కానీ, పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం దానంగా ఇవ్వడం కానీ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుండడం జరుగుతుంది. క్రోధినామ సంవత్సరము ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యని విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ, ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయి అన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజు అయ్యాడు కాబట్టి కుజగ్రహానికి, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించిన రాబోతుంది అన్నప్పుడు
ఆ సరుకులు ఏవైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం. ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం శ్రవణం చేయండి. మీరు తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఏవైతే ఈ మన నువ్వులు తినిపించకూడదండి. బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకని ఏమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం. దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో, ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరైతే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని. ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం, కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ఈ యొక్క ఫలితాలను చూసుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.